శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీతో అదృష్టం, సంఖ్యాశాస్త్రంతో మీ భవిష్యత్తును మార్చుకోండి. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ఏమిటి, దీన్ని భవిష్యత్తు మార్చుకోవడం ఏమిటి, జ్యోతిషం ఉంది, దైవం ఉంది, ఇన్ని ఉన్నాయి, మళ్ళీ కొత్తది ఇదొకటి, ఇదేం సబ్జెక్టు అని అనుకోవచ్చు. కానీ నమ్మలేని నిజాన్ని చెప్తున్నానండి. ఈరోజు సంఖ్యలు మనల్ని వెంబడిస్తాయి, మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. సంఖ్యలు అంటే 1 నుంచి 9 వరకు ఉండే సంఖ్యలు, అవి ఎప్పటికీ మనం రోజు చూస్తూ ఉంటాం. రోజు ఏదో విధంగా మనకు ఆ సంఖ్యలు పనిచేస్తూనే ఉంటాయి. ఆ డేట్లలో మనకు పనులు అవుతూ ఉంటాయి, కొన్ని డేట్లలో మనకు పనులు కావు. దీనికి ఎంతోమంది గొప్పవారు మన దేశంలో రమణ మహర్షి అనే అతను సంఖ్యాశాస్త్రాన్ని బాగా అభివృద్ధి చేశాడు. ఇది విదేశాలలో బ్రహ్మాండంగా అయిపోయింది. పైథాగరస్ సిద్ధాంతం, పైథాగరస్ కూడా న్యూమరాలజీ మీద ఎంతో కష్టపడ్డాడు. లూషో కష్టపడ్డాడు, దాని తర్వాత క్యూరో కష్టపడ్డాడు. కొన్ని నెంబర్స్, లక్కీ నెంబర్స్ చాలా 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 లక్కీని మనకి ఇస్తూ ఉంటాయి. నిజానికి సినిమా యాక్టర్స్ అందరూ కూడా వారి అదృష్టం బాగా లేనప్పుడు వారి పేరు మార్చుకున్న వాళ్ళే. చిరంజీవితో సహా చాలా మంది ఎవరైనా కానీ వారి పేరు మార్చుకుంటేనే అద్భుతంగా అయిపోయారు. అంటే పేరును మార్చేంత మాత్రాన అవుతుందా అంటే అవుతుంది. ఒక పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా పేరు మార్చినప్పుడు అది వైబ్రేట్ అయిపోయి మీ జీవితాన్ని వెలుగులు నింపుతుంది. 100కు 100 నిజం. ఈరోజు 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీలో పుట్టిన వారి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారు, వారికి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి, వారిలో పేరు నేమం కరెక్షన్ ఎలా చేసుకోవాలనే విషయం గురించి మాట్లాడుతున్నాను. మనకు ఉండబడే 9 గ్రహాలు, 9 నెంబర్లు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నెంబర్ ఆపాదించడం జరిగింది. అలాగే 8కి సాటర్న్ ఇచ్చారు, శని ఇచ్చారు, శని సంఖ్య. 17 1+2 ఇది డబుల్ డిజిట్ అయినా కానీ దానికి 8 కిందకే వస్తుంది. అలాగే 26 ఇది కూడా 2 అంకెల నెంబర్, ఇది 2, 6, 8 అవుతుంది. ఈ 8లో ఉన్న వారందరూ కూడా ఎక్కువ శాతం మంది, చాలామంది 17లో ఉన్నవారు కూడా చాలామంది సేవా సంస్థలలో పనిచేస్తున్నారు, రాజకీయ రంగంలో పనిచేస్తున్నారు, ప్రజలకు సేవ చేయాలని కానీ మానవతా దృక్పథంతో జీవించాలని కానీ పనిచేస్తున్నారు. కష్టపడే తత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు కొంతకాలానికి బ్యాడ్నెస్ కూడా వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ నెంబర్లోనే ఉన్నాడు, కేసీఆర్ కూడా ఈ నెంబర్లోనే ఉన్నాడు. ఎంతో కష్టపడ్డాడు, పోరాటాలు చేశాడు, చివరికి విజయం సాధించాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఎప్పటికీ ఈ అప్ అండ్ డౌన్స్ అనేటివి కూడా పోతుంది. రాజశేఖర రెడ్డి కూడా దాదాపు 8-10 సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఉండి పాదయాత్ర చేశాడు, కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగాడు, కానీ లాస్ట్కు విజయం సాధించాడు. మళ్ళీ చివరిలో కష్టపడ్డాడు, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. చాలామంది దీంట్లో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, మినిస్టర్స్గా ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు చేపడుతున్నారు, లేదా కార్మిక రంగంలో పనిచేస్తున్నారు, కార్మిక నాయకులుగా ఉంటున్నారు, కార్మికులుగా పనిచేస్తున్నారు, తక్కువ స్థాయి పనులు చేస్తున్నారు. చేస్తే ఎక్కువ స్థాయి పనులు, లేకుంటే తక్కువ స్థాయి పనులు, ఏది చేసినా పబ్లిక్ రిలేషన్కి సంబంధించిన నెంబర్ ఇది. మదర్ తెరిసా కూడా 8లోనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆ నెంబర్స్ అన్నీ 8లోనే ఉన్నాయి. ఈ 8 క్వాలిటీలో ఉన్న వారికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, శ్రమపడే తత్వం ఎక్కువ. ఈ 1-7 కొంత తేడా, ఇది ఒకటే 8 నెంబర్లోకి వస్తుంది. కానీ 1 సూర్య సంఖ్య, 7 కేతు సంఖ్య. సూర్యుని యొక్క గొప్పతనం, ఇంటెలిజెన్స్, దాని తర్వాత ఆత్మనున్నతాభావం లేకుండా ఉండడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలే ఉండదు. నెంబర్ 7 జర మతానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తిగా ఉండడం. తర్వాత 2-6 ఇది చంద్ర సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 6 శుక్ర సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక 8 అవుతుంది. వీళ్ళు సీనీ వీళ్ళు తర్వాత వ్యాపార రంగంలో బాగా ఉంటారు, కానీ చివరాఖరికి మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అది వారి యొక్క తేడా విషయాలు. ఇకపోతే ఈ 8కి కొన్ని బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ నెంబర్స్ ఉన్నాయి. ప్రతి నెంబర్కు కొన్ని బ్యాడ్ నెంబర్స్, కొన్ని గుడ్ నెంబర్స్ ఉంటాయి. మనకున్న 9 నెంబర్లలో కొన్ని లక్కీ నెంబర్స్, కొన్ని అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి. అందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. వీరికి పనికిరాని నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్. నెంబర్ 1 అసలే వీరికి కాదు, ఆపోజిట్ నెంబర్ వారికి. నెంబర్ 2 కూడా ఆపోజిట్ నెంబరే, నెంబర్ 3 కూడా ఆపోజిట్ నెంబరే,
నెంబర్ 5 కూడా ఆపోజిట్ నెంబరే, నెంబర్ 9 కూడా ఆపోజిట్ నెంబరే. 4 నెంబర్లు 5 నెంబర్లు వీరికి ఆపోజిట్ నెంబర్స్. ఇవి సరిగా పనిచేయవు వీరికి. వీరికి కలిసి వచ్చే నెంబర్స్ ఏమిటి? నెంబర్ 4 బాగా పనిచేస్తుంది, నెంబర్ 6 బాగా పనిచేస్తుంది, నెంబర్ 8 వారి నెంబరే వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నెంబర్ 7 బాగా పనిచేస్తుంది. ఈ 8 నెంబర్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారి డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ 1 అయిందనుకోండి, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఒకవేళ కనుక అది 1 వచ్చిందనుకోండి, చాలా 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 దురదృష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం, ఒక పేరు చూద్దాం. రాజు అని ఉంది, RAJU రాజు. 6 = 2. 6కి ఇచ్చిన విలువ ఎంత అంటే 2 సంఖ్య. ఏకు 1 ఇచ్చారు, జేకు 1 ఇచ్చారు, తర్వాత యూకు 6 ఇచ్చారు. టోటల్గా కలుపుకుంటే అవి ఎన్ని అవుతున్నాయంటే 10 అవుతున్నాయి. అది 1లోకి వస్తుంది. అది బ్యాడ్ సంఖ్య. చాలా 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 కష్టం. ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు అవుతుంది. అప్పుడు వారు ఏం చేయాలి? నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. పేరులో కొన్ని అక్షరాలను జోడించి కొత్తగా, అంటే పేరు అలానే సౌండ్ ఉంటుంది, రాజు రాజుగానే ఉంటాడు, కానీ దానిలో 2 అక్షరాలు తేడా వచ్చేసి మీకు ఎలా రాయాలో చెప్తాము. ఒక కోర్సు ఉంటుంది, ఆ కోర్సు ప్రకారంగా మీరు రాశారనుకోండి ఖచ్చితంగా వైబ్రేట్ అవుతుంది. అప్పుడు మీరు 100కు 100 రూపాయలు సక్సెస్ అవుతారు. బ్యాడ్ నెంబర్స్ ఏమిటి చెప్తాను, గుడ్ నెంబర్స్ ఏమిటి చెప్తాను, మీకు ఏ తేదీలో మీ పనులు అయితే చెప్తాను, ఏ వారాలలో మీ పనులు అయితే చెప్తాను, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. మీకు గనక ఈ న్యూమరాలజీ మీద నమ్మకం ఉంటే, మీకు కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే, ఖచ్చితంగా చేయించుకోవాలని నమ్మకం ఉంటేనే ఒకసారి ఫోన్ చేయండి కింది నెంబర్కు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.